గోరుతో పోయేదని గొడ్ల వరకు తెచ్చుకోవడం అంటే ఇదే మరి. క్లైమేట్ కూల్ గా ఉంది కదా, కుసంత కనికరం తెచ్చుకుని జొమాటోలో వెజ్ శాండ్విచ్ ఆర్డర్ పెట్టండి పత్తి గారు అని అడిగితే, శాండ్విచ్ అంటే కింద బ్రెడ్ పైన బ్రెడ్ పెట్టి మధ్యలో పేస్ట్ రాసి కూరగాయ ముక్కలు పెట్టిచ్చేస్తారే అదే కదా, దానికి 100 రూపాయలు అవసరం అంటావా అన్నారండి మా పత్తి గారు. పత్తి గారు పిసినారు అవతారం ఎత్తినప్పుడు మనం రిచ్ గా రింగ్ వేయాలి కదండి, మరి 100 రూపాయల శాండ్విచ్ మనకెందుకని చెప్పి బ్రెడ్, టమాటో, క్యాప్సికమ్, క్యాబేజీ, టమాటో సాస్, చీజ్, సాస్, పెప్పర్ పౌడర్, బటర్ ఇవన్నీ తెప్పించి వెజ్ శాండ్విచ్ చేశానండి. ఇంతకీ ఎంత అయిందో చెప్పలేదు కదా, జస్ట్ 500 అయిందండి. ఓ లక్క 3 శాండ్విచ్లకి 500 అయిపోయిందా అంటారేమో. ఇప్పుడు నేను శాండ్విచ్ చేసుకుంటాను, 2 అంటే 2 బ్రెడ్లు ఇవ్వండి అంటే కొట్టుడు ఇవ్వడు కదా, అందుకే 4 రూపాయలు అవ్వాల్సిన బిల్లు 40 రూపాయలు అయింది. మనం శాండ్విచ్ చేసుకోవడానికి గుప్పిట్లో చీజ్ ఎవడ అమ్మడు కదా, 30 రూపాయలు అవ్వాల్సిన చీజ్ కి 300 అయింది. ఇంకా 5 రూపాయలు టమాటో కెచప్ ప్యాకెట్ కి 50 రూపాయలు అయింది. ఇంకా అన్ని కలిపితే ఆడు తిరిగి ఇటు తిరిగి 100 రూపాయల శాండ్విచ్ కి 500 అయిందండి. గోరుతో పోయేదని గొడ్ల వరకు తెచ్చుకోవడం అంటే ఇదే మరి.